బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిపై ఉత్కంఠ కొనసాగుతుంది. అధిష్టానం నుంచి ఉదయం ముఖ్య నేతలకు ఫోన్లు రావడంతో ఇవాళ 11 గంటలకు పార్టీ ఆఫీస్కి ఈటెల రాజేందర్, అరవింద్, రామచంద్రరావు వెళ్లనున్నారు. పార్టీ ఇన్ఛార్జ్, ఎన్నికల ఇన్ఛార్జ్తో నేతల సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఒకరి పేరు అధికారిక ప్రకటన చేయనున్నారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకే ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్, చెప్పండి, ఏంటి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి గురించి ఉత్కంఠ నెలకొంది? ఇప్పటికే పార్టీ సీనియర్లందరికీ ఫోన్లు వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా ఎవరి పేరు ఖరారవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మీ దగ్గర తాజా అప్డేట్ ఏంటి? ఎటకెలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన వ్యవహారం కొలిక్కి వచ్చిందని చెప్పొచ్చు. దాదాపు ఏదైతే ఇన్ని రోజుల నుండి కసరత్తు హైకమాండ్ చేసింది, ఈ నేపథ్యంలో కూడా సీనియర్లందరూ పోటీ పడ్డారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్, ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అదేవిధంగా బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఇతరులు అంటే డీకే అన్నతో పాటు పోటీ పడ్డ పరిస్థితి. అయితే హైకమాండ్ పలుమార్లు కూడా దీనికి సంబంధించి ఒక అభిప్రాయ సేకరణ కూడా చేపట్టింది తెలంగాణ వ్యాప్తంగా. అదే కింద నుండి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంది పరిస్థితి. అదేవిధంగా తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ కూడా రాష్ట్రానికి పలుమార్లు రావడం, దీనికి సంబంధించిన కసరత్తు చేయడం, ఇవన్నీ జరిగిన పరిస్థితి ఉంది. సో నిన్న ఈ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈరోజు 2 గంటల నుండి 4 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 4 గంటల నుండి 6 గంటల వరకు విత్డ్రాలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఏదో అన్ని సమీకరణాల నేపథ్యంలో కూడా రామచంద్రరావుకి సంబంధించి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకి సంబంధించి హైకమాండ్ ఆమోద ముద్ర వేసిందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా రామచంద్రరావుని నామినేషన్ వేయాల్సిందిగా హైకమాండ్, ఏదైతే బీజేపీ కేంద్ర హైకమాండ్ ఆదేశించింది, ఆయనకి సమాచారం ఇచ్చిందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నామినేషన్ వేస్తాడంటూ కూడా తెలుస్తుంది. సో ఈ క్రమంలో కూడా ముందు నుండి అంటే సీరియస్గా ప్రయత్నం చేసినటువంటి ఈటెల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా ఇతర కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్కి సంబంధించి ముగ్గురిలో ఎవరికొకరికి కన్ఫర్మ్ చేస్తారని కూడా తెలిసింది. కానీ చివరి నిమిషంలో కూడా ఈటెల రాజేందర్కే ఫైనల్ అవుతుందని కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ బీసీలలో ఏదైతే స్ట్రాంగ్ లీడర్గా ఉన్న పరిస్థితి. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పెద్ద అంటే సెకండ్ పొజిషన్లో ఉన్నారు. కేసీఆర్ తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ బీజేపీకి వచ్చిన తర్వాత బీజేపీ సంస్థాగతంగా కూడా బలపడిందని కూడా తెలిసిన నేపథ్యంలో కూడా దాదాపు ఈటెల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇస్తారు బీసీలకు. ఎందుకంటే హైకమాండ్ ఇప్పటికే చెప్పింది, ఖచ్చితంగా ఈసారి బీసీలకు అధ్యక్ష పదవి కట్టబెడతారని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా దాదాపు ఈటెల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఎందుకంటే ఈటెల రాజేందర్కు చెక్కు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా ఎమ్మెల్సీ రామచంద్రరావుకు సంబంధించి పెద్ద ఎత్తున ఇటు అదే అంటే ప్రచారం కూడా దాదాపు కన్ఫర్మ్గా అవుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా రామచంద్రరావు పేరు ఫైనల్ కావడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చక్రం తిప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా అంటే రామచంద్రరావు చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితమైన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకి సన్నిహితంగా ఉన్న రామచంద్రరావు గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈ నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారంటూ కూడా తెలుస్తుంది. ఈటెల రాజేందర్కి సంబంధించి చెక్కు పెట్టారని కూడా ప్రచారం జరుగుతుంది. సో ఈ క్రమంలో కూడా ఈరోజు అయితే రామచంద్రరావు నామినేషన్ వేస్తాడని కూడా తెలుస్తుంది. కానీ రామచంద్రరావు మాత్రం తనకు హైకమాండ్ నుంచి ఇంకా ఫోన్ రాలేదని కూడా చెప్తున్న పరిస్థితుంది. ఏదైనా సరే ఈరోజు దాదాపుగా ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా విత్డ్రాలు కొనసాగుతాయి. ఇంకోవైపు రేపు దీనికి సంబంధించి జూలై 1న అధికారికంగా కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు. అయితే హైకమాండ్ ఎవరికైతే దాదాపు కన్ఫర్మ్ చేస్తుందో, ఎవరికైతే సమాచారం ఇస్తుందో వాళ్ళే నామినేషన్ వేసే అవకాశం అయితే ఉంది. మిగతా వాళ్ళు నామినేషన్ వేయరు. ఎందుకంటే ఏకగ్రీవంగా కూడా అధ్యక్ష పదవి అయితే ఎన్నిక జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా దాదాపు రామచంద్రరావుకి హైకమాండ్ ఫోన్ చేసిందంటూ కూడా సమాచారం. ఈ క్రమంలో కూడా ఆయన మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల లోపు నామినేషన్ వేయడానికి కూడా సిద్ధమయ్యారంటూ కూడా బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో కూడా రామచంద్రరావుకు అధ్యక్ష పదవి రాబోతుందంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర, రామచంద్రరావు ఇంటి దగ్గర ఆయన అభిమానుల కోలాహలం అయితే కొనసాగుతుంది. అభిమానులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి దగ్గరికి కూడా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అయితే అధికారికంగా అయితే ప్రకటించే వరకు అయితే మాత్రం దాదాపు రామచంద్రరావు అయితే పేరు ఫైనల్ అయినట్టు కూడా తెలుస్తుంది. రహీం, దాదాపు ఖరారైందని అంటున్నారు ఇటు 2 రాష్ట్రాల అధ్యక్షులకి. అయితే ఎవరైతే ఆశించారో రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఆశించారో
వాళ్ళు ఈ పార్టీకి ఎటువంటి ధోరణిలో ఉన్నారు అలాంటి వార్తలు వస్తున్నాయి సార్. సపోజ్ తెలంగాణ రాష్ట్రానికి తీసుకుంటే ఇటు పక్క ఈటెల రాజేందర్ కానివ్వండి, ఇటు అరవింద్ కానివ్వండి, అరుణ, ఇలాంటి వాళ్ళు హేమహేమిలే ఎదురు చూశారు. మరి మీరు చెప్తున్న పేరు ప్రకటించే అవకాశం ఉంటే వాతావరణం ఎలా ఉండొచ్చు అని అంటున్నారు బీజేపీ నాయకులు. అయితే బీజేపీలో అంటే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, అదేవిధంగా మహబూబ్నగర్ ఎంపీ, అదేవిధంగా కేంద్ర అంటే జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈ నలుగురు తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యం బండి సంజయ్ అదేవిధంగా ఈటెల రాజేందర్ మధ్య పోటాపోటీ కూడా ఈ ఏదైతే ప్రచారం జరిగింది అంటే ఈటెల రాజేందర్ అదేవిధంగా బండి సంజయ్ కూడా తనకు ఖచ్చితంగా కావాలంటూ కూడా హైకమాండ్ దగ్గర పట్టుబట్టడం, అదేవిధంగా బీసీలకు ఇవ్వాలని భావించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున బీసీలు పోటీ పడ్డ పరిస్థితి ఉంది. అయితే ఒకవేళ ఓసీకి ఇస్తే తనకి ఇవ్వాలంటూ కూడా డీకే అరుణ కూడా పట్టుబడిన క్రమం ఉంది. అదేవిధంగా గత 2023 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీలని అంటే ఇక్కడ అధికారంలోకి వస్తే బీసీలను ముఖ్యమంత్రి చేస్తామంటూ కూడా హైకమాండ్, బీజేపీ హైకమాండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా దాదాపు బీసీలకే వచ్చే అధ్యక్ష పదవి వచ్చే అవకాశం ఉన్న పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా బీసీల నేతలైనటువంటి ఈటెల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా అరవింద్ కావచ్చు, మరొక వైపు ఇటు బండి సంజయ్, వీళ్ళు సీరియస్గా ప్రయత్నం చేశారు. ఆ హైకమాండ్ దగ్గర లాబింగ్ కూడా చేసిన పరిస్థితి. అయితే ఈసారి ఖచ్చితంగా ఈటెల రాజేందర్కే బీజేపీ అధ్యక్ష పదవి ఖాయమంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చివరి వరకు కూడా ఆయన పేరే ప్రముఖంగా వినిపించింది. దాదాపు ఈటెల రాజేందర్కే ఇస్తారంటూ కూడా బీజేపీలో ప్రచారం జరిగింది. కానీ ఇటు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి అధ్యక్ష పదవులకు సంబంధించిన నామినేషన్ అంటే నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన వ్యవహారాలు అంటే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ చక్రం తిప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్ష వ్యవహారంలో కూడా చక్రం తిప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా రామచంద్రరావు పేరుని ఆయన ప్రపోజ్ చేసి హైకమాండ్ దగ్గర ఒప్పించే విధంగా కూడా లాబింగ్ చేసినట్టు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే తాజాగా తెలుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అయితే ఇప్పుడు మిగతా నేతలు ఎవరైతే ఆశపడ్డారో, ఎవరైతే సీరియస్గా ప్రయత్నం చేశారో వారి నుండి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు, ఓన్లీ ప్రచారం మాత్రమే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కానీ అధికారికంగా ప్రకటించిన తర్వాత మాత్రం వీళ్ళు ఖచ్చితంగా స్పందించే అవకాశం ఉంది. మరొకవైపు రాజాసింగ్ కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేశారు అధ్యక్ష పదవికి సంబంధించి. ఏదైనా సరే అంటే సంస్థాగతంగా కింది స్థాయి నుండి బూత్ లెవెల్ నుండి ఎన్నిక జరిగితేనే దానికి ఉపయోగం, కానీ లాబింగ్లు చేసి అధ్యక్ష పదవులు పెడితే అది పార్టీకి నష్టం అంటూ కూడా ఆయన రాజాసింగ్ చెప్పారు. ఇంకోవైపు తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే మాత్రం పార్టీని అధికారంలోకి తీసుకొస్తంటూ కూడా కొన్ని కామెంట్ చేసిన పరిస్థితి. ఇటు రాజాసింగ్ కామెంట్స్ కావచ్చు, అదేవిధంగా పార్టీలో జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి అయితే ఈరోజు సాయంత్రం వరకు తెరపడే అవకాశం ఉంది. హైకమాండ్ అధికారికంగా ఎవరిని ప్రకటిస్తుంది అనేది మాత్రం సాయంత్రం లోపు దాదాపు స్పష్టమవుతుంది. ఎందుకంటే ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో దాదాపు హైకమాండ్ వారికే ఆమోద ముద్ర వేసి వారికి హైకమాండ్ పిలుపు అంటే నామినేషన్ వేయాలని కూడా చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా సాయంత్రం 4 గంటలు అంటే 2 గంటల నుంచి 4 గంటల లోపు అయితే దాదాపు స్పష్టంగా తెలుస్తుంది ఎవరు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాబోతుండు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. రహీం, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.